హాయ్ అండి, గుడ్ మార్నింగ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ తులసి హోమ్లీ వ్లాగ్స్. ఎలా ఉన్నదో బాగున్నారండి. నేనైతే చాలా బాగున్నాను. అయితే ఇవాళ వీడియో వచ్చేసి సంధ్యా దీపారాధన, లేదంటే సాయంకాలం మనం దీపారాధన చేయాలంటే పాటించవలసిన నియమాలు ఏంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. మామూలుగా సంధ్యా దీపారాధన అంటే ఏంటి? సాయంకాలం చేసే పూజనే మనము సంధ్యా దీపారాధన అని అంటారనమాట. సూర్యుడు అస్తమించే సమయంలో చేసే పూజనే సంధ్యా దీపారాధన అని అంటారు. అయితే మనం ఏంటో చూద్దాం. మామూలుగా మనం ఉదయం పూజ చేయాలంటే స్నానం చేసి మనం పూజ చేస్తాం కదా. సో అలాగే సాయంకాలం కూడా మనం స్నానం చేసి పూజ చేస్తే కూడా చాలా ఫలితం ఉంటుందన్నమాట. సో ఏదో ఒకవేళ మనం స్నానం చేయలేని పక్షంలో అట్లీస్ట్ కాలు ముఖం చేతులు కడుక్కొని చేసుకోవచ్చు అనమాట. సో ఆ విధంగా చేసినా కూడా మంచిగానే ఉంటుంది. ఒకవేళ మనం మధ్యాహ్నం ఏదైనా మాంసాహారం తిన్నట్లయితే, లేదు అని అంటే ఒకవేళ ఏదైనా కాలకృత్యాలకు వెళ్ళినట్లయితే, మనం ఉదయం స్నానం చేసిన తర్వాత సాయంకాలం పూజ చేసేలోపు ఏదైనా మనము కాలకృత్యాలకు వెళ్ళినట్లయితే, లేదంటే ఎక్కడన్నా మనం నాన్ వెజ్ తిన్నట్లయితే ఖచ్చితంగా సాయంకాలం అయితే స్నానం చేసే పూజ చేయాలి. లేదంటే ఆ రోజు మనం పూజ చేయకపోవడమే మంచిదన్నమాట. డైరెక్ట్గా మనము దీపం వచ్చేసి భూమి మీద అయితే పెట్టకూడదు అనమాట. ఇది మామూలుగా అందరికీ తెలిసిన విషయమే. అట్లీస్ట్ కింద ప్లేట్ కూడా లేకపోతే ఒక తమలపాకైనా మనం వేసైతే పెట్టాలన్నమాట. అలా పెట్టినట్టయితే మనము దీపాన్ని అగౌరవపరిచినట్లు అవుతుందన్నమాట. కాబట్టి ఖచ్చితంగా దీపం కింద ఏదో ఒకటి పెట్టేసే మనము వేయాలి. దీపం అనేది మనము మట్టి దీపమైనా అవ్వచ్చు, ఇత్తడి దీపమైనా అవ్వచ్చు, వెండి దీపమైనా అవ్వచ్చు, లేదంటే బంగారు దీపమైనా అవ్వచ్చు అనమాట. ఎవరి శక్తి అనుసారం వాళ్ళు ఎవరింట్లో వాళ్ళ స్తోమతను బట్టి ఆ దీపాలలో అయితే మనం వెలిగించుకోవచ్చు అనమాట. దేవుడు నాకు ప్రత్యేకంగా నాకు ఈ బంగారు దీపంలో వెలిగించాలి, లేదంటే వెండి దీపంలో వెలిగించాలి, నాకు మట్టి దీపం వద్దనైతే ఎక్కడైతే చెప్పలేదన్నమాట. సో కాబట్టి ఎవరికి శక్తి అనుసారం ఏ దీపంలో పెట్టామన్నది ముఖ్యం కాదండి. ఎంత మనస్ఫూర్తిగా చేసాం, ఎంత భక్తి శ్రద్ధలతో చేసామన్నదే ముఖ్యం అనమాట. అది నెక్స్ట్ వచ్చేసి మనం ఒకవేళ మనము ఇప్పుడు ఎందుకంటే ఆల్మోస్ట్ అందరూ ఎంప్లాయీస్ ఉంటారు కాబట్టి కొంతమందికి ఉదయం పూట పూజ చేయడం అంత టైం దొరకదు. కాబట్టి ఏం చేస్తారంటే సాయంత్రం పూజ చేయాలనుకుంటే 6 గంటలకే చేసేసినామంటే ఖచ్చితంగా మంచి ఫలితం అయితే ఉంటుందన్నమాట. ఇంకా ఉదయం పూజ కన్నా మనకి సాయంకాలం సంధ్యా దీపారాధన చాలా మంచిదన్నమాట.